హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మనము తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన టెట్ అండ్ డిఎస్సికి మన సైకాలజీ సబ్జెక్ట్స్లోని నేనైతే చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మీకు వీడియోస్ ప్రతి ఒక్క టాపిక్ నుండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుండి మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ టాపిక్ వైజ్ అయితే చేస్తున్నాను వీడియోస్. ఒకసారి ఛానల్ అయితే చూడొచ్చు మీరు. ఈరోజు అయితే అభ్యసనం చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. నేను 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇది 3rd చాప్టర్ అనమాట. 3rd అంటే అభ్యసనంలోని నెక్స్ట్ టాపిక్ వైజ్ చెప్తున్నాను కదా, నెక్స్ట్ టాపిక్ అనమాట. ఇప్పుడైతే వీడియో చూద్దాము, బిట్స్ అయితే చూద్దాము. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఛానల్లో ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఛానల్లో మీరు కామెంట్స్లో షేర్ చేస్తే కనుక నేను డెఫినెట్గా మీకైతే వీడియోస్ అన్నీ అయితే చేస్తాను. మీకు ఏ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. టాపిక్ వైజ్ అయితే నేను మీకు వీడియోస్ పెడుతున్నాను. మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తుంటే మాత్రం తప్పకుండా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. అంత బాగా డీటెయిల్గా ఉన్నాయండి వీడియోస్ అయితే. ఒక్కసారి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు టెట్ కానీ డిఎస్సి కానీ ప్రతి ఒక్క చాప్టర్ అండ్ సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా అయితే వీడియోస్ షేర్ చేస్తున్నాను. తెలంగాణ మరియు ఆంధ్రాకి సంబంధించిన మన టెట్ అండ్ డిఎస్సికి. ఇప్పుడైతే అభ్యసనం చాప్టర్లోంచి బిట్స్ అయితే చూద్దాము. ఈ క్రింది వానిలో అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది. అవరోధము, ప్రేరకము, లక్ష్యము, పరిపక్వత. ఆన్సర్ వచ్చేసి పరిపక్వత. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు ఎవరికైనా కామెంట్స్లో షేర్ చేయండి ఆన్సర్స్ తెలిస్తే కనుక. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాంట్లో ఆల్ అనే ప్రెస్ చేస్తే కనుక, ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీ దగ్గర వరకు వస్తుంది, రీచ్ అవుతుంది అనమాట. డెఫినెట్గా చూడండి, ఇవి చాలా యూస్ఫుల్ వీడియోస్ అనమాట. నెక్స్ట్ వన్, పావ్లావ్ శాస్త్రీయ నిబంధనలో గంటకు ఆహారాన్ని జోడించడం వల్ల నిబంధనం ఏర్పడింది. ఈ జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలంగా ఆ నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇట్లాంటి సంబంధాలను ఏమంటారు? సామాన్యీకరణము, విలుప్తీకరణము, విచక్షణ, పునర్బలనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్, పునర్బలనము. నెక్స్ట్ వన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. ఇది అతని యొక్క డాష్ అభ్యసన శైలి, అభ్యసన సంసిద్ధత, కాంక్షా స్థాయి, సాధారణ ప్రేరణ. ఆన్సర్స్ వచ్చేసి 1st వన్ అభ్యసన శైలి. నెక్స్ట్ వన్, తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి సిద్ధాంతం. వ్యక్తిలో నెక్స్ట్ వన్, వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడే ప్రతిచర్యలు. ఉద్దీపన ప్రతిచర్యలు, అసహజమైన ప్రతిచర్యలు, నిరుద్దీపన ప్రతిచర్యలు, ప్రత్యామ్నాయ ప్రతిచర్యలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3rd వన్ అండి, విరుద్దీపన ప్రతిచర్యలు. కార్యసాధక నిబంధనలోని దీనికి ప్రాముఖ్యతనిస్తారు. ఉద్దీపన, మీట, ప్రతిస్పందన, అంతర్దృష్టి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, ఫలిత నియమం గురించి దీని గురించి తెలుపుతుంది. ప్రయోగ నిర్వహణ, అభ్యాసము, పరిపక్వత, శిక్షణ, బహుమతుల పాత్ర. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిక్షణ, బహుమతుల పాత్ర. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసన ప్రక్రియలో ఫలితముల యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి. శిశువును ప్రేరేపించుటకు, నిర్ణయాలను తీసుకొనుటకు, విషయాలను నమోదు చేయుటకు పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిశువును ప్రేరేపించుటకు. నెక్స్ట్ వన్, అభ్యసనము వ్యవస్థాపనముపై ఆధారపడి ఉండునని చెప్పిన వారు. ప్రవర్తనవాదులు, గెస్టాల్డ్ వాదులు, నిర్మాణాత్మకవాదులు, మానవతావాదులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గెస్టాల్డ్ వాదులు. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, పిల్లల్లో అభ్యసన బదలాయింపును పెంపొందించుటకు ఉత్తమమైన మార్గము వినియోగము, అలవాట్లను అభివృద్ధి చేయుట, పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించుట, విషయాన్ని అర్థవంతం చేయుట ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించుట. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఇలా అంటారు: అనుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం, విరమణ, కార్యసాధక నిబంధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ప్రతికూల పునర్బలనం. శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువును తెల్లని కుందేలును చూచి కూడా భయపడినా అది 1 ఉద్దీపన గుర్తించుట, ఉద్దీపన విభేదించుట, ఉద్దీపన సాధారణీకరణము, ఉద్దీపన విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఉద్దీపన సాధారణీకరణము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది: పరిశీలన, అనుకరణ, వివేచనం, నిలుపుదల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వివేచనం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. దీనికి ఉదాహరణ సాంఘిక అభ్యసనం, గెస్టాల్ట్ అభ్యసనం, నిబంధన అభ్యసనం, సంజ్ఞానాత్మక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిబంధన అభ్యసనం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, విభాగముల కన్నా వాటి మొత్తము మిన్న ఈ సూత్రం యొక్క విద్యా ఫలితము: యత్నదోష సిద్ధ అభ్యసనము, నిబంధిత అభ్యసనము, అంతరదృష్టి అభ్యసనము, పరిశీలన అభ్యసనము. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్స్లో షేర్ చేయండి. అంతరదృష్టి అభ్యసనం థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది: అనుకరణ, అంతర్బుద్ధి, యత్నదోషము, ప్రత్యక్ష వ్యవస్థీకరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ప్రత్యక్ష వ్యవస్థీకరణము. నెక్స్ట్ వన్, బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది: నిబంధన వలన ప్రవర్తనలో మార్పు, సామాజిక ఆకాంక్షలను అందివ్వడం, అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ, దండనలు మరియు బహుమానాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ. నెక్స్ట్ వన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు: బ్రూనర్, రోజర్స్, బండూరా, వైగాడ్స్కీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైగాడ్స్కీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బండూరా ప్రకారం ఈ క్రింది వానిలో ప్రవర్తన నమూనాలలో ముఖ్యము కానిది: పరిశీలకుల లక్షణాలు, అనుకరణ ప్రవర్తన యొక్క పర్యవసనాలు, నమూనా లక్షణాలు, సాంప్రదాయక నిబంధనము. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సాంప్రదాయక నిబంధనము. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకంను రచించిన వారు: మ్యాక్స్ వెథియర్, కర్డ్కోఫ్, కోహ్లర్, కర్డ్ లెవిన్. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్డ్కోఫ్, సెకండ్ వన్. నెక్స్ట్ వన్, 9వ తరగతిలోని 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలలో 1, 2, 3 స్థానాలలోనికి మారుతుంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్య పడుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆరోగ్యపరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సారించాలి: జ్ఞానాత్మక, భావాత్మక, మానసిక చలనాత్మక, క్రియాత్మక. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, భావాత్మక. నెక్స్ట్ వన్, విద్యార్థుల వైఖరులలో ఆశించిన మార్పులు తేవడం విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు: క్రియాత్మక, సంజ్ఞానాత్మక, భావాత్మక, మానసిక చలనాత్మక. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భావాత్మక. నెక్స్ట్ వన్, నథింగ్ సక్సెస్ లైఫ్ లైక్ సక్సీడ్ అనే ఈ సామెతను ఈ సూత్రానికి అన్వయించుకోవచ్చు: ఉపయోగ సూత్రము, అభ్యాస సూత్రము, సంసిద్ధతా సూత్రము, ఫలిత సూత్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఫలిత సూత్రము.
నెక్స్ట్ వన్, మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించింది. ప్రవర్తనవాదం, సంధానవాదం, నిర్మాణాత్మకవాదం, సాంప్రదాయక నిబంధనం. నిర్మాణాత్మక వాదం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని పద్యపఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయుట వలన ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడడం మొదలయ్యింది. సాంప్రదాయక నిబంధనం ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం. నిర్నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, నిబంధిత ఉద్దీపన. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనానికి నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనానికి మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. కార్యసాధక నిబంధనం, పరికారాత్మక నిబంధనం, అంతరదృష్టి అభ్యసనం, యత్నదోషం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, అంతరదృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, వైగాడ్స్కీ ప్రకారము పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. అంతర్గత భాష, అహంకేంద్రీకృత భాష, సామాజిక భాష, వ్యక్తిగత భాష. ఆన్సర్ వచ్చేసి వ్యక్తిగత భాష. ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృత్తాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పరిశీలన అభ్యసనం, అంతరదృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం. థర్డ్ వన్ అండి, యత్నదోష అభ్యసనం. నెక్స్ట్ వన్, జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితము. సాంప్రదాయక నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతరదృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిశీలన అభ్యసనం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. పరిపక్వత ఫలితంగా ఒక వ్యక్తిలో పరోక్ష అనుభవాల ఫలితం. అభ్యసన ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. మాదక ద్రవ్యాల వలన ఒక వ్యక్తి ప్రవర్తనలో కనిపించు మార్పులు. సంసర్గము అనుభవాల ఫలితంగా కలిగే అభ్యసనం ఎప్పుడూ ధనాత్మకంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితము. ఇవేనండి ఈరోజు అభ్యసనం చాప్టర్లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ టాపిక్తో, నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. సైకాలజీలు కానీ లేదా వేరే ఏ సబ్జెక్ట్స్ గురించి అయినా కదా మీకు వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నేను వీడియోస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.